ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోని విలేకరుల సమావేశం. పిఠాపురం కార్యకర్తల కృతజ్ఞతా సమావేశంలో ప్రసంగించిన శ్రీ నాగబాబు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగనన్న విద్యా దీవెన ఆసరా నిధులు విడుదల. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డ్ ఇదో పార్టిజాన్యంతో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు. పిఠాపురం కార్యకర్తల కృతజ్ఞతా సమావేశంలో ప్రసంగించిన శ్రీ నాగబాబు. ఇవాళ ఎలక్షన్ నిలబుద్ది కదా, ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసినాను అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను కదా. సో ముందు ఇక్కడ 4 గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను, చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిలి నియోజకవర్గం ఇవ్వాల్సింది ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు వైపే ఉంటాను, హ్యాపీగా ఉంటాను చెప్పి నిలబెట్టాడు. ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళ ముందు నేను ఎంతో, అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణ అంత గొప్పగా పనిచేశారు సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాం, అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించండి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనకు ఎటువంటిది లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి, ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు, తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇంకా రాలేవాడ శంకర్ కూడా ఆయన, వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు, ఆయనకేమో ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉంటుంది.
మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు. ఆయన అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియదు. అలాగే నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, కాలేజీ ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో అదేదో చిన్న వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. ఒక మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో కలిగిన వ్యక్తి, మానవత్వం, హ్యుమానిటీ ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంది యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్ల ఆవేశం ఆ రోజులు మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో కొట్టలాంటి యూనివర్సిటీస్ కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు. అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున, రైతుల తరఫున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో 4 సార్లు ఇప్పటికి ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు 2 సార్లు, మరొక 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచి వచ్చినారు. 4 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా, ఈ 3 జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ, మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు. తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి. అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 4,70,000 పైచిలుకున్న
విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. మెగా డిఎస్సి అన్నారు, అది దగా డిఎస్సి అయింది. మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000. డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న బుధవారం ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్లు నిధులు విడుదలయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులందరికీ కూడా నిధులు మంజూరు చేశారు. మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కాగా గతంలోని టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిలిపివేశారు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1982 కోట్ల రూపాయల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా 2-3 రోజుల్లోని డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని సీఎస్ తెలిపారు. దీంతో విద్యార్థులంతా కూడా మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికగా రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ బాధ్యతలు ఎవరు చేపడతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. హెడ్ కోచ్ బాధ్యతలపై తనకు ఇక ఆసక్తి లేదని రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరో క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే వివిఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ రేస్ లోని లేనట్టు జాతీయ మీడియా చెబుతోంది. ఇక హెడ్ కోచ్ పదవికి విదేశీయుడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే బీసీసీఐ వర్గాలు సిఎస్ కోచ్ స్టీఫెన్ ఫెమింగ్ ను సంప్రదించినట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. కోచ్ గా ఫ్లెమింగ్ సిఎస్కే కు రికార్డు స్థాయిలోని 5 ఐపీఎల్ టైటిల్ అందించారు. ఇక టీమిండియా తదుపరి కోచ్ పై భారత్ ను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వచ్చే వన్డే వరల్డ్ కప్ లో విజేతలుగా నిలపాల్సినటువంటి గురుతర బాధ్యతగా ఉంటుందని, ఈ యొక్క పరిస్థితుల్లోని టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతకు ఫ్లెమింగ్ తగినవాడని బీసీసీఐ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ కథనాలకు సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఖండించారు. ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం కూడా అందలేదు. స్టీఫెన్ ఫెమింగ్ కూడా తమకు ఏమీ చెప్పలేదని చెప్పి పేర్కొన్నారు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రేస్ లో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ ప్యాంటింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అకాల వర్షంతో తడిసిన ప్రతి ధాన్యపు గింజను కూడా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడి సమస్యను వివరించామని, ఖచ్చితంగా రైతు పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్ల రాజు యాదవ్. అకాల వర్షాల వలన జొన్నలు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చిన రైతులై పూర్తిగా తడిసిపోయినాయి. మరి ఆ తడిసిన ధాన్యాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వారం కింద తడిసిన ధాన్యాన్ని కానీ తడిసిన ఏ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు అధైర్యపడవద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ధాన్యం కానీ తడిసిన జొన్నలను కానీ కొంచెం ఆరబెట్టి 2-3 రోజులు ఓపిక పట్టండి. రైతులు ఎటువంటి దానికి కూడా అధైర్యపడే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ఒక గింజను కూడా విడిచిపెట్టకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దీని గురించి మరి మేము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడడం జరిగింది. రేపు కూడా కలెక్టర్ గారు నివేదిక తీసుకొని తప్పకుండా ఈ ఏవైతే మార్కెట్లో ఉన్న జొన్నలు రైతులు తెచ్చినాయి ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని, రైతులు మాత్రం ఎటువంటి దానికి ఎవరెక్కించినా ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మీరు నమ్మవద్దు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకుంటాడనే పూర్తి నమ్మకం ఉన్నది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. జిల్లా అధికారులతోటి సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా
జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలోని రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెండింగ్ లేకుండా కొనుగోలు చేసి వెంటనే రవాణా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. There will be clearance from the government from bankers. And Monday when we meet, we will have a detailed review because almost a lot of things that we do purchase, that we do. Where outside market price is more than our universities, most of the farmers are selling it out outside. But still, wherever ideas come to our idea centers, that we need to purchase immediately after purchase, it should be shipped. The additional collector, then all the line departments, DRDO, DCO, then the agriculture officers certifying of the produce which comes should be purchased and transported immediately. Getting this infrastructure done at the village level. So I want all this first to be properly maintained, properly verified, and the responsibility will be fixed. The important thing is, whatever plantations we have done, now that there are few rains, so they may survive. Watering to the plants, be it the institutional plant, long plantation, your linear plantation, your whatever. Wherever you have planted, I want it to be properly maintained. In municipalities also, proper watering arrangements to be made. Then with respect to the works we are pending, all the engineering departments, whatever works we have taken up, I want you to know this. మెదక్ జిల్లా రామాయపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు జరపడం లేదు అంటూ రైతులు రామాయపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకుని ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కట్ట మహేష్. కనీసం రోడ్ని దగ్గరికి వస్తుంది, ఈ వడ్లన్నీ మొత్తం మొలకెత్తినాయి. కనీసం ఒక ఏవో కానీ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. కనీసం ఒక దాదాపు ఒక 100-230 లారీల వడ్లు అక్కడే ఉన్నాయి ఐకేపీలో రాసుకునే అతను రవి కానీ, ఈ ఊరుకున్న ఇన్ఛార్జి ఎంఈఓ గారు కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. రోడ్ల పైన వడ్లు రోడ్డు పైనే ఉన్నాయి. ఐకేపీలో కొన్ని 100 టన్నుల వడ్లు అక్కడనే ఉన్నాయి. ఇన్ని రైస్ మిల్లు ఉన్నా రైస్ మిల్లులో ఏమంటారంటే మాకేం సంబంధం లేదు, మేము పట్టినంత వరకు తీసుకున్నాం అంతే, మా బాధ్యత అయిపోయింది, మీరు మా వద్దకు రావద్దని రైస్ మిల్లు యజమానులను మమ్మల్ని బెదిరిస్తున్నారు చాలా మటుకు. ఇది ఎంతవరకు నిజమో ఈ రైతులను ఇంతవరకు మేము దాదాపు ఉదయం నుంచి కూర్చున్నాం. ఇంతవరకు ఒక అధికారి కానీ, ఒక ఊరుకున్న ఇన్ఛార్జ్ కానీ ఇంతవరకు రాలేదు. అంటే రైతు లేనిది రాజ్యం లేదు.
ఈ రైతులు ఏదో టైం పాస్ కూర్చోడానికి చాలా మంది ఏలన చేసుకుంటా వెళ్ళిపోతున్నారు కానీ ఇంతవరకు ఒక్క అధికారి కానీ ఒక్క ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు రాలేదు. వెంటనే ఈ మొలకెత్తిన వద్దను కూడా ప్రతి ఒక్క గింజ కొనాలని నేను ఈ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. దాదాపు వరి కోతలు కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, పూర్తిగా కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, కళ్ళాల్లోకి వడ్లు వచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇవాళకు కాంటల్ కంప్లీట్ అయిన దాఖలు కనిపిస్తుంది. వేరే జిల్లాలలో కాంటల్ కంప్లీట్ అవుతాయి, ఒడ్లు పోతాయి, పైసలు పడతాయి. ఈడ మా మెదక్ జిల్లాకి వచ్చి రాంపేట మండలం ధర్మారంకి వచ్చేసరికి ప్రతిసారి ఇదే కథ నడుస్తుంది. ఇటు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు, అటు పిఏసిఎస్ నాయకులు కావచ్చు, ఇటు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కావచ్చు, ఏం పట్టించుకునే పాపన పోతలేదు. దాదాపు ఇప్పటికీ 100 నుంచి 150 కుప్పలు అట్టనే ఉన్నాయి. కాంటల్ నడవక ఇప్పటికీ వారం రోజులు గడుస్తుంది. లారీల కొరత ఉందని వాళ్ళు చెప్తున్నారు. పారాబైల్ రైస్ మిల్లకే ఇస్తున్నాము, రైస్ మిల్లకి ఇవ్వట్లేదని వీళ్ళు చెప్తున్నారు. మరి వడ్లని ఎటుపోవాలి? రైతులు ఏం కావాలి? దాదాపు వర్షాలు పడుకుంటా, వారం కూర నాడుకుంటా, కళ్ళాల మొలకలు వచ్చుకుంటా మేము కష్టపడుతుంటే వీళ్ళకు చూసి వివరిస్తున్నారు. మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాలు మారినా రైతుల సమస్యలు మారుతాయి అనుకుంటే జేడీఎస్ గొంగడి గాన్యం మోపు అవుతుంది. అయితే ఇటు ఎవరి లోపం కనిపిస్తుంది? ఇటు అధికారుల లోపం కనిపిస్తుందా, అటు నాయకుల లోపం కనిపిస్తుందా? ఎవరి లోపం ఎట్లా పోయినా కానీ రైతులను మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నాయకులు స్పందించి, ఇటు అధికారులు, జిల్లా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు వారం లోపు కంప్లీట్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోని విలేకరుల సమావేశం. పిఠాపురం కార్యకర్తల కృతజ్ఞతా సమావేశంలో ప్రసంగించిన శ్రీ నాగబాబు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగనన్న విద్యా దీవెన, ఆసరా నిధుల విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.